ఇట్లా బట్టలన్నీ ఉతికేసుకొని దిబ్బరొట్ట. ఇవైతే మా పాపకి టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా పాప స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి నేను ఏమేమి వర్క్స్ ఉంటాయి, నాకు ఏమేమి చేస్తాను అని చెప్పి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే బట్టలు ఉతికి ఆరేస్తాను. బట్టలు ఉతకటం అయిపోయినాక అంట్లన్నీ తోమేసుకొని ఇలా టబ్లో అయితే వేసుకుంటాను. నీళ్ళన్నీ ఒడిచేసినాక నీట్గా సర్దేసుకుంటాను. 2 వర్క్స్ అయితే అయిపోయినాక నేను ఫ్రెష్ అయ్యి టిఫిన్ అయితే చేసి మా బాబుకి కూడా టిఫిన్ తినిపించి స్నానం చేసి ఇదిగోండి చూడండి, ఇవే దిబ్బరొట్ట. ఇవైతే మా పాపకి టిఫిన్లో కూడా అయితే ఇవే పెట్టాను. ఈరోజు మా టిఫిన్ వచ్చేసి దిబ్బరొట్ట అన్నమాట. ఇందులోకి చట్నీ అయితే చేశాను. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ఇదన్నమాట, దోశ విత్ చట్నీ. ఎలా ఉందో టేస్ట్ చేసి మీరు టిఫిన్లోకి ఏం చేసుకున్నారైతే కామెంట్లో. టీ అయితే పొయ్యి మీద పెట్టేశాను. టీ గాగిని ఇప్పుడు గ్లాస్లోకి పోసుకుందాం. టీ గ్లాస్లోకి పోసుకుందాం. టీ తాగిన తర్వాత మళ్ళీ వేరే పనులు అయితే చేసుకుంటాను. ఇట్లా ప్రశాంతంగా కూర్చొని కాసేపు టిఫిన్ చేసి ప్రశాంతంగా టీ అయితే తాగుతాను. మీరు కూడా ఇట్లా ముందే వర్క్స్ అన్నీ చేసుకొని ఇట్లా ప్రశాంతంగా టిఫిన్ చేస్తారా, లేదంటే ముందే టిఫిన్ చేసి తర్వాత పని చేసుకుంటారా? ఈరోజు లంచ్లోకి టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందులోకి ఎగ్స్ కూడా అయితే ఉడకబెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఎగ్స్ పొయ్యి మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ టమాటో ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈలోపు ఎగ్స్ అయితే ఉడికిని స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఇంకో పక్క కర్రీ అయితే ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి ఎంతవరకు వచ్చిందో అయితే ఒకసారి కలయి పెట్టుకుందాం. కూర అయితే అయిపోయింది. ఇది లాస్ట్లో చిన్న క్లిప్ అయితే తీసాను. ఇప్పుడైతే నా ప్లేట్లోకి అయితే కర్రీ అలాగే రైస్ అయితే సర్వ్ చేసుకుంటున్నాను. కర్రీ ఎట్లుందో అయితే టేస్ట్ చేసి చెప్తాను. ఇదిగోండి గుడ్డు చూడండి. ఇప్పుడైతే కలుపుకొని నెక్స్ట్ అయితే ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాను. ఫోర్క్ అయితే ఇట్లా ఇల్లంతా శుభ్రంగా కసువు అయితే ఊడ్చేసుకుంటాను. నెక్స్ట్ పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పి ఫస్ట్ అయితే కసువు అయితే నీట్గా ఊడ్చేసుకొని మా అబ్బాయికి అయితే స్నానం చేస్తాను. అంతలోకి పాప అయితే వచ్చిద్ది, టిఫిన్ వేస్తాను. సాయంత్రం టిఫిన్కి అయితే గుంట పునుగులు కానీ పిండి అయితే రెడీ చేసుకున్నాను. ఇది కొంచెం చూడండి, గుంట పునుగులు అయితే వేసాను. సాయంత్రం మా అత్తయ్య అయితే వస్తూ బిర్యానీ అయితే తెచ్చారు. ఇదిగోండి చూడండి అని ఫస్ట్ పిల్లలకైతే పెట్టాను. నెక్స్ట్ నేనైతే టేస్ట్ చూద్దామని చెప్పి ఇదిగోండి చూపిస్తున్నాను. టేస్ట్ ఎలా ఉందని చెప్పి చెప్తాను చూడండి. చికెన్ ముక్క అయితే ఒక నోట్లో వేసేసుకుందాం. టేస్ట్ అయితే బాగుంది. ముస్లిమ్స్ బిర్యానీ అంట, రంజాన్ నెల కదా, చాలా టేస్ట్గా అయితే ఉంది. ఈ వీడియో అయితే ఇంకంతే అనమాట. ఇలాంటి వ్లాగ్స్ మరిన్ని కావాలంటే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకే బాయ్.